హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. పొద్దున్నే ఎలాంటి అడవుడి లేకుండా ఇలా 5 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, చాలా రుచిగా ఉంటుంది. ఒక మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్పు రాగి పిండి వేసుకోవాలండి. ఇందులోకి ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి. 1 కప్పు పుల్లటి పెరుగైనా లేదా నార్మల్ పెరుగైనా వేసుకోవాలి. 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బౌల్లోకి పిండి వేసుకుందామండి. ఇలా ఉండాలండి పిండి, దోశ బ్యాటర్ లెక్క ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టుకుందామండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదండి పిండి. ఇప్పుడు దోశల్ని వేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలోకి కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూను వంట సోడా వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందామండి. మీకు ఆనియన్స్, పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే వేసుకోవద్దండి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ప్యాన్కి అంతా అప్లై చేసుకొని ఈ విధంగా దోశల్ని వేసేసుకోవడమేనండి. ఈ దోశ కొంచెం మందంగానే వేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం మందంగా వేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి మూత పెట్టేసి కాల్చుకోవాలండి. చూడండి, ఒక సైడ్ కాలిపోయింది కదా, ఇంకో సైడ్కి తిప్పుకొని కాల్చుకుందామండి. ఈ విధంగా ఇంకో సైడ్ వేసుకుందాము. ఈ విధంగా తిప్పుకొని 2 సైడ్ల రెడ్డిగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. చూడండి, దోశ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ విధంగానే ఇంకో దోశని కూడా వేసేసుకుందామండి. ఈ విధంగా పిండి వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి కాల్చుకోవాలండి. ఇందులో బియ్యం పిండి వేసాం కదండి, దోశ క్రిస్పీగా ఉంటుంది. చూడండి, ఒక సైడ్ కాలిపోయింది కదా, ఇప్పుడు ఇంకో సైడ్కి తిప్పుకొని కాల్చుకుందామండి. ఏ చట్నీతో తిన్నా ఈ దోశ బాగుంటుందండి. పల్లీ చట్నీ, టమాటా చట్నీ లేదా మన ఇంట్లో ఉన్న పచ్చళ్ళతో తిన్నా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసేయచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.